ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా, వాల్తేర్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ శుక్రవారం పర్లాకిన్ రైల్వే స్టేషన్కు రాజారాణి ఎక్స్ప్రెస్లో చేరుకున్నారు. అనంతరం స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే కౌంటర్, పాత భవనం, ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ నెలకి స్టేషన్ పనులు పూర్తవుతాయని, ముఖ్యంగా స్టేషన్లో ఉన్న మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు చేస్తామని అన్నారు. అదేవిధంగా గురుపురం తిరువలి రైల్వే స్టేషన్ కోసం, రైల్వే లైన్ కోసం భూములను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రైల్వే స్టేషన్ చేరుకున్న ఆయనకు పట్టణానికి చెందిన గజపతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలో సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా విశాఖ గునుపూర్ ప్యాసింజర్ రైలును ఉదయం సమయంలో రాకపోకలు కొనసాగిస్తే విద్యా, వైద్యం కోసం వెళ్తున్న ప్రయాణికులకు ఎంతో లాభం చేకూరుతుందని, ఈ మధ్య కాలంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.